ముందు బ్లౌజ్ కటింగ్ తర్వాత ఏంటి స్టార్ట్ చేయాలి చెప్పు. కటింగ్ తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అన్ని డాట్స్ కుట్టుకోవాలి. ఈ డాట్స్ అన్ని కూడా వేసుకోవాలి కొలత మీద. వేసుకున్న తర్వాత ఈ షేప్ పట్టి కుట్టుకోవాలి. అన్ని రెడీ చేసుకొని ఫిక్స్ చేసుకొని ఇది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ భుజాలు అతుక్కోవాలి. షోల్డర్స్ ఇక్కడ షోల్డర్స్ అతుక్కున్న తర్వాత ఈ డాట్స్ ఉంటాయి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ డాట్స్ కుట్టుకోవాలి. ఇదో భాగం అయిపోయిన తర్వాత హ్యాండ్స్ మరి బ్యాక్ సైడ్ అడుగుని పట్టి ఏదో అతకమన్నావు కదా, అలా అప్పుడే అతకూడదు. హ్యాండ్స్ కుట్టుకోవాలి. హ్యాండ్స్ మొత్తం అంచులు అన్ని కుట్టుకొని అన్ని రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ అతుక్కున్న తర్వాత ఈ షోల్డర్స్ కి అతుక్కుంటాం. ఈ హ్యాండ్స్ ఈ షోల్డర్స్ కి ఇలా అతుక్కుంటాం. అంత అతికిన తర్వాత అప్పుడు సైడ్స్ అతుక్కుంటాము. ఈ సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ కలిపి సైడ్స్ అతకాలి. అతికిన తర్వాత లాస్ట్ లో ఏంటంటే ఈ 1.5 ఇంచ్ పట్టి తీసుకోవాలి. తీసుకొని బ్యాక్ సైడ్ బాటమ్ లోనే అతుక్కుంటూ వచ్చి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎంత కొలత కావాలా అనేది మెజర్మెంట్ తీసుకొని పాత జాకెట్ చూసుకొని కొలత తీసుకున్న తర్వాత అప్పుడు ఈ పైపింగ్ నెక్ పార్ట్ ఈ నెక్ పార్ట్ ఎలాగంటే ఇప్పుడు చూపిస్తాను. నెక్ పీస్ అతకాలి అంటే క్లాత్ చూసుకోవాలి. ఎటుకాసి ఎలాస్టిక్ లాగా అవుతుందని చూసుకోవాలి. చూసుకొని ఇలాగా దీన్ని బట్టి అప్పుడు క్రాస్ గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 1 ఇంచ్ అంచనాగా అంచనా అంటే కాదు కానీ 1 ఇంచ్ అలా తీసుకోవడం. అంటే మెయిన్ చాల్తిని బట్టి బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి, అంతేగాని ఏదో నచ్చిందని తీసుకోకూడదు. ఇది తీసి ఇలాగ ఏంటంటే ఇవి ఈ కోణము చూసుకొని ఇలా అతుక్కోవాలి. ఇలా అతుక్కుంటూ రావాలి. ఇలా అతకాలి. ఇలా అతుక్కుంటూ అన్నీ రావాలి. అలాగా అతుక్కుంటూ వచ్చిన తర్వాత అలా ఈ భాగంకి ఎంత ఈ భాగంగానే హుక్స్ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే తాళ్ళు ఏంటంటే పొడవ ఎంతో చూసుకుంటాము. ఎంత ఉంది 7 ఉంది అంటే 7.5 తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చు పోతుంది కాబట్టి. అయితే పొడవు 7.5, వెడల్పేమో 1.5 ఉంది. 1.5 అంటే 3 అంటే 2 తీసుకోవాలి. ఎందుకంటే కుట్లు ఖర్చు కూడా పోతుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని దానికి అతుక్కోవడమే. అంతే కదా. పట్టి బాగుంది.